తెలంగాణలో క్రెడిట్ గేమ్ నడుస్తుంది. బీసీ రిజర్వేషన్లు 42% ఆమోదం తెలుపుతూ ఆర్డినెన్స్ జారీకి రేవంత్ ప్రభుత్వం సిద్ధపడుతుంది. క్షేత్రస్థాయిలో చేసిన పోరాటం వల్లే ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేసింది. తూచ్ అదేమీ లేదు, బీసీ రిజర్వేషన్లనెప్పుడు ఆమె జైల్లో ఉంది. ఇంతకీ కవితది ఏ పార్టీ అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మధ్యలో బీజేపీ దూరింది. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల క్రెడిట్ తమదంటే తమదంటూ పార్టీలు ఓన్ చేసుకుంటున్నాయి. హ్యావ్ ఏ లుక్. తెలంగాణ కేబినెట్ ఇటీవల బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తరువాత అసెంబ్లీలో బిల్లు తెచ్చి పాస్ చేయించింది. ఆపై కేంద్రానికి పెంచింది. తాజాగా కేబినెట్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఆమోదం తెలిపింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల పోరుకు వెళతామని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎమ్మెల్సీ కవిత తన ఖాతాలో వేసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక తన సంస్థ జాగృతి చేసిన కృషే అని ఆమె అంటున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ కూడా ఖండించకపోవడంతో ఇది తన విజయంగా కవిత చెప్పుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్లపై రైలు రోకోకు పిలుపునిచ్చిన కవిత కేబినెట్ నిర్ణయంతో రద్దు చేసుకున్నారు. ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తా ఉన్నాము. ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో కూడా గవర్నర్లకు గవర్నమెంట్కు మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్లు ఇచ్చినా గవర్నర్లు సంతకం పెట్టకుండా ఆపుతున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే మీ అందరికీ తెలుసు, జాగృతి అయినా యునైటెడ్ ఫ్రంట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైలును స్తంభింపజేస్తాం, బస్సులు స్తంభింపజేస్తాం, అల్టిమేట్గా బీసీల హక్కులు సాధించే వరకు కూడా కొట్లాడతాం. మరోవైపు కవిత స్టేట్మెంట్ బీఆర్ఎస్కు కూడా తలనొప్పిగా మారింది. ఆమె చేస్తున్న ప్రకటనలు బీఆర్ఎస్ పార్టీలో చిచ్చులా మారాయి. అందుకే ఆమెను కేసీఆర్ దూరం పెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలోనే ఉంటూ అదే పార్టీకి సమస్యగా మారిన కవిత ఏం చేసినా అది బీఆర్ఎస్కి మైనసే అవుతుంది. తాను చేసే ప్రతి పనిని తన ఖాతాలో వేసుకుంటూ విజయాలు దక్కితే అది తన కృషి వల్లేనని, పరాజయాలు దక్కితే అది బీఆర్ఎస్ వైఫల్యంగా కవిత సంకేతాలిస్తున్నారు. దీంతో ఆమె చేస్తున్న ప్రకటనలు బీఆర్ఎస్ పార్టీలో చిచ్చులా మారాయి. మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపు క్రెడిట్ను కవిత తీసుకోవడంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను చేపట్టినప్పుడల్లా కవిత జైల్లో ఉన్నారని, ఆమె ఎప్పుడూ పోరాటం చేశారని టీపీసీసీ చీఫ్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు క్రెడిట్ను కవిత తీసుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ కనీసం 2015-18లో ఈ 42% రిజర్వేషన్ ఇచ్చి కేంద్రం నొప్పుచునుంటే కొన్ని వేల మందికి అలా బీసీలకి రాజకీయ అవకాశాలు వచ్చేది. అది రాకుండా అడ్డుపడమే కాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తే హర్షించాల్సింది పోయి విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ నాయకురాలు కవిత గారు, అసలు ఆవిడ ఏ పార్టీలో ఉండో అర్థమవుతలేదు నాకైతే.